కర్నూలులో నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఎల్లుడి నుంచి పెట్రోల్ బంకుల్లోకి హెల్మెట్ పెట్టుకుని వచ్చిన వారికే ఇంధనం నింపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదిలో హెల్మెట్ లేకుండా ప్రయాణించిన 40 మంది బైకర్లు ప్రాణాలు కోల్పోయారని, మరో 60 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. అందుకే నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమలు చేయాలని నిర్ణయించామన్నారు. యాక్సిడెంట్ ఫ్రీ జోన్ చేస్తాము కర్నూలు అనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసు నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఉద్దేశంతో పెట్రోల్ బంక్ వాళ్ళందరికీ డిఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో మీటింగ్ జరిపి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కర్నూలు పట్టణంలో వివిధ కూడీలలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి అవేర్నెస్ చేస్తున్నాము, సోషల్ మీడియా చేస్తున్నాము, ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా చెప్పినాము. ఈరోజు ర్యాలీ కూడా జర్నలిస్ట్ యొక్క ఆధ్వర్యంతో ఒక పెద్ద ర్యాలీ చేసినాము. కనుక 30 తారీఖు నుండి మీకు పెట్రోల్ బంకులో పెట్రోల్ కావాలంటే హెల్మెట్ తప్పనిసరిగా చేయడం జరిగింది.